షరతులు పెట్టలే. రేషన్ కార్డు ఉంటేనే చేస్తాం, ఐటీ ఉన్న వాళ్ళకి చేస్తాం, ఇట్లాంటి చెప్పి ఎలాంటి సందర్భాలు మాట్లాడలేదు. అప్పుడు ఓట్ల కోసం 2 లక్షలు ఏకకాలంలో మేము రుణమాఫీ చేస్తామని చెప్పి మాట ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత అన్ని ఆంక్షలు విధిస్తూ రైతులకు రుణమాఫీ కావట్లేదు. చాలామంది ఉన్నారు, 50,000, 60,000, 20,000 పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏమనంటే ఇంతకుముందు కేసీఆర్ రుణమాఫీ పడ్డాయి చాలామందికి, అదే పీఎం కిసాన్ నరేంద్ర మోడీ ఇచ్చే డబ్బులు పడ్డాయి అందరికీ. అదేవిధంగా ఇప్పుడు ఏమనంటే నో డేటా ఫౌండ్ అని చెప్పి చూపిస్తుంది ఆన్లైన్లో. వాళ్ళు ఆధార్ కార్డు కొట్టి చూస్తే నో డేటా ఫౌండ్ అని చెప్పి చూపిస్తుంది, డేటానే లేనని విధంగా చాలామంది చూపిస్తుంది. కనుక ఇంతకుముందు ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర నివేదిక ఉన్నప్పుడు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి నివేదిక ఎందుకు ఉండదు అంటే ఓట్ల కోసం అప్పుడు మాట్లాడి ఏదో ఇవాళ ప్రజలను మభ్యపెట్టి గద్దెనెక్కిన తర్వాత ఇవాళ వాళ్ళ డబ్బులు ఎగవటానికి కోసం ఇది చేసినట్టు అనిపిస్తుంది. కనుక అప్పుడైతే ఏదైతే విధంగా షరతులు లేకుండా మేము 2 లక్షల రుణమాఫీ పాస్బుక్ ఉన్న వాళ్ళకు చేస్తామని చెప్పి మాట్లాడారో, ఇప్పుడు పట్టాదారి పాస్బుక్ ఉన్న రైతుకు, క్రాప్ లోన్ ఉన్న ప్రతి రైతుకు ఈ 2 లక్షలు ఉందా, 3 లక్షలు ఉందా, ఎంత ఉందని అనే విధంగా ఆ రోజు ఎలక్షన్ ముందు చేసిన రేవంత్ రెడ్డి గారు 2 లక్షల రూపాయలు వచ్చేసి ఉన్నటువంటి రైతులు 2 లక్షలు, ఆ పైన ఉన్నటువంటి 2,10,000, 2,05,000, 2,02,000 ఇట్లా ఉన్నటువంటి రైతులకు ఇప్పటి కూడా వాళ్ళ అకౌంట్లో వచ్చేసి రుణమాఫీ జమ కాకపోవడము చాలా బాధాకరమైన విషయము. ఇక్కడ చిగురుమామిడి మండల కేంద్రంలో ఉన్నటువంటి రైతు వేదికలో వచ్చేసి రైతులంతా వచ్చేసి ఒక 50% రైతులు ఇప్పటికీ 2 లక్షల పైన ఉన్నటువంటి 50% రైతులు కూడా ఇక్కడ వచ్చేసి ఇబ్బందులకు గురవుతున్నారు. కావున మేము ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులైనటువంటి అది రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులైనటువంటి పొన్నం ప్రభాకర్ గారిని మేము డిమాండ్ చేస్తున్నాము. మీరు ఏదైతే ఎలక్షన్స్ కంటే ముందు 2 లక్షల వరకు రుణమాఫీ 2 లక్షలు రుణమాఫీ చేస్తా అన్నారు. కాబట్టి ఇప్పుడు రైతులలో 2 లక్షలు కానీ 2 లక్షల పైచిలుకున్న రైతులకు రుణమాఫీ ఇప్పటి వరకు కాలేదు. మీరు 3 దఫాలే అని చెప్పారు, 3 దఫాలు అయిపోయినాయి. 4వ దఫా కానీ 5వ దఫా కానీ అధికారికంగా మీరు ప్రకటించలేరు. ఇక్కడికి ఏవో గారిని అడిగితే మళ్ళీ వచ్చేసి వీడియో కాన్ఫరెన్స్లో మేము పాల్గొన్నాము, వాళ్ళు మాకు అధికారులు వచ్చేసి మాకు డేట్ ఇస్తారు అని చెప్తున్నారు. అదంతా వచ్చేసి కబుర్లు చెప్పి అధికారులు దాటేసే ప్రయత్నం చేస్తున్నారు. మేము వారం రోజులలో వచ్చేసి రైతులకు 2 లక్షలు 2 లక్షల పైన ఉన్న రైతుల రుణమాఫీ వెంటనే చేయాలి. లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్యులను ఇక్కడ మండలంలో కానీ ఇక్కడ మా నియోజకవర్గంలో ఎక్కడ కూడా మేము తిరగనీయమని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. కాంగ్రెస్ పార్టీ వారు ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోలో భాగంగా రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పేసి మభ్యపెట్టి 6 గ్యారెంటీల పేరుతో అదో రకంగా మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఒకే దఫాలో రుణమాఫీ చేస్తా అన్న మాట నేడు గుట్టదాఖలైంది. 2 లక్షల రూపాయలు ఒకటేసారి అని చెప్పేసి 50,000 ఒకసారి, 1,50,000 ఒకసారి, 2 లక్షలు ఒకసారి అని చెప్పేసి చేయడమే కాకుండా అందులో 100 మంది రైతులు సుమారుగా ఉంటే దాంట్లో కనీసం 50% మంది రైతులకు కూడా చేయకపోగా దరఖాస్తులు తీసుకుంటారని చెప్పేసి కాలయాపన చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాబట్టి తక్షణమే ఎలాంటి షరతులు లేకుండా ఎవరైతే 2 లక్షల లోపు రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు చిగురుమామిడి మండల కేంద్రాలకు అందులో సగం చేసి ఆ సగంలో ఇప్పటి వరకు ₹0.5 కూడా మరి 0.5% అంటే 50% కూడా పూర్తి చేయకుండా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోసం చేస్తుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మరి రుణమాఫీ మీద రైతులందరినీ కూడగట్టి మరి మండల కిసాన్ అంటే రైతు వేదికల ముందు ధర్నాలు నిర్వహించాలని, నిరసన ప్రదర్శనలు చేయాలని ఇక్కడ చిగురుమామిడి మండల కేంద్రంలో చేసినాం. అది మా డెలిగేషన్ అంతా కూడా వ్యవసాయ శాఖ అధికారులను అడగడానికి వెళితే ఆ ఏవో మరి టేబుల్ ముందు చుట్టూ కూడా కాంగ్రెస్ వాళ్ళు ఆక్యుపై చేసుకొని వాళ్ళు సమాధానం చెప్తున్నారు. అమాయకపు రైతులు వారి యొక్క డౌట్లు, వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలను అగ్రికల్చర్ ఆఫీసర్తో మాట్లాడితే కాంగ్రెస్ వాళ్ళు మరి అధికారుల అవతారం ఎత్తి వాళ్ళు జవాబు చెప్తున్నారు. మేము 2 లక్షల రుణమాఫీ కావాలంటే కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వ్యతిరేకంగా వాళ్ళే మరి స్లోగన్స్ ఇస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ప్రభుత్వ కార్యాలయాల లోపల రాజకీయ పార్టీలుగా, రాజకీయ ప్రతినిధులుగా
మరి కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లుగా ఉండి ఇక్కడ మరి సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతామంటే భవిష్యత్తు కాలంలో ఇది మరి సహించేటువంటి పరిస్థితి లేదనేది కాంగ్రెస్ పార్టీ నాయకులు గమనించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ ఒక్క చోటనే కాదు, రైతు వేదికల దగ్గరనే కాదు, ప్రతి చోట కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాంతరంగా తమ యొక్క కార్యక్రమాలను అధికారుల పక్కన కూర్చోబెట్టుకొని వీరు డిక్టేట్ చేస్తున్నారు. ఇది ప్రజాప్రభుత్వమా, మరి కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ప్రజాప్రభుత్వమా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రభుత్వమా, ఇలా మరి వాళ్ళు తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గత 10 సంవత్సరాలు కళ్ళు నెత్తికెక్కినటువంటి కేసీఆర్ ఏ రకంగా దుర్మార్గ పరిపాలన చేసిండో ఆ పరిపాలన యొక్క అంతిమ ఫలితం ఎట్లా ఉందో కేసీఆర్కి తెలుసు. అదే పద్ధతుల్లో, అదే తలబెరుస్తూ, అదే పొగరుతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా పోతే వీరికి కూడా చరమగీతం పాడక తప్పదనే సంగతి మరి వాళ్ళు గ్రహించాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాబోయే కాలంలో రైతుల విషయంలో, రైతుల రుణమాఫీ విషయంలో, అదేవిధంగా వ్యవసాయ మరి సంబంధమైనటువంటి అనేక కార్యక్రమాల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనేక మరి సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటుంది.